హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పెసర పునుగులు చూపిస్తున్నాను. ముందు 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి కోసుకొని ఇట్లా ఆనియన్స్ చిన్న ముక్కలుగా కోసుకొని బాగా నలుపుకొని పిండిలో వేసుకోవాలి. ఆనియన్స్ పిండిలో వేసుకున్నాక కొంచెం అల్లం కూడా ముక్కలుగా కోసుకొని వేసుకోవచ్చు. నేను పిండి రుబ్బుకునేటప్పుడు వేసుకున్నాను. చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కొంచెం వేయటం వల్ల పునుగులు బాగా వస్తాయి. 1 గరిట వచ్చేసి బియ్య పిండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా కోసి వేసుకోవచ్చు. పునుగుల్లో నాకు ఆ ఫ్లేవర్ నచ్చదని వేసుకోలేదు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, ఇట్లా పునుగుల్లాగా పడేలాగా. ప్యాన్లో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా పునుగుల్లాగా వేసుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్లో వేసుకున్నవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే ఆయిల్ లాగేస్తాయి. ప్యాన్లో మొత్తం ఇలా వేసుకొని కొంచెం లైట్గా 1 సైడ్ కలర్ షేడ్ అయినాక ఇంకొక సైడ్కి గరిటెతో ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత 2 వైపులా బాగా కుక్ అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే తీసి వేసుకోవాలి. మిగతా పిండి కూడా వేసుకోవాలి. టేస్టీగా పెసర పునుగులు రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లోపల కంట కూడా ఇట్లా బాగా కుక్ అవుతాయి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.